గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిపాదన. దీంతో స్టీల్ ప్లాంట్ సంబంధించిన కార్మికులంతా కూడా ధర్నాలకు దిగటం, అక్కడ వాళ్ళు నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే చాలా పార్టీలు వాళ్ళకు మద్దతు ఇచ్చాయి. అలాగే మాజీ జేడి లక్ష్మీనారాయణ కూడా ప్రైవేట్ సంస్థలు ఎలాగైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బిడ్ వేశాయో అలాగే ఆయన కూడా బిడ్ కూడా వేయటం జరిగింది. నేను కార్మికుల తరపున బిడ్ వేస్తున్నానని కూడా ఆయన అప్పట్లో చెప్పడం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా ఈ విషయం పక్కకు పోయింది. ఈ బిడ్లు వేసినా కూడా ఎవరికి దీన్ని ఇంకా ఫైనల్ చేయలేదు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. ఏపీలో ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన 4-5 రోజులకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఇప్పుడు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు, ఇప్పట్లో ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయటం, దానికి సంబంధించి ఇక ప్రైవేటీకరణ ఆగిపోయింది అని చెప్పి అందరూ చెప్పుకోవటం జరిగింది. ఓకే, కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ భాగస్వామ్యం అయినటువంటి నేపథ్యంలో కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో చేశారు అనేటువంటిది ఆ పార్టీ వాళ్ళు చెప్పుకున్నటువంటి అంశమే. సో ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే ఓవరాల్గా 6,000 కోట్ల రూపాయల డెప్ట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి రూపాయి నిధులు ఇవ్వట్లేదు. మరి స్టీల్ ప్లాంట్కి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి రా మెటీరియల్, ముడి సరుకు, ఐరన్ తయారు చేయడానికి, స్టీల్ తయారు చేయడానికి కావలసినటువంటి ముడి సరుకుని కూడా అందించట్లేదు. బొగ్గు, మైనింగ్ నుంచి వచ్చేటువంటి ఐరన్ మెటీరియల్ ఏవి కూడా అందించట్లేదు. మరి ఇటు మెటీరియలు ఇవ్వక, అటు ఫండ్స్ ఇవ్వక, ఉద్యోగులకి జీతాలు ఎలా ఇవ్వాలి, ప్లాంట్ని ఎలా నడిపించాలి అంటే ఇండైరెక్ట్గా ప్రైవేటీకరణ చెయ్యట్లేదు అని ఓ పక్క చెప్తూనే దాన్ని పూర్తిగా దివాళా దీపించి అసలు ఎందుకు పనికి రాకుండా చేసి చివరికి తమకు కావలసిన వాళ్ళకి స్టీల్ ప్లాంట్ని కట్టపెట్టాలని చెప్పి చూస్తుంది. అదానీకో, అంబానీకో, జిందాల్కో ఇలా ఎవరో ఒకళ్ళకి అప్పగించాలని చూస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నటువంటి ఒక వాదన. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి, సమాధానం చెప్పాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద వెంటనే చర్యలు తీసుకోవటమో, ఫండ్ రిలీజ్ చేయించటమో ఏదో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనకపోతే ఉద్యమాలకు దిగుతామని చెప్పి షర్మిల ఒక ప్రకటనలో తెలియజేయటం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.